హలో అండి. వెల్కమ్ టు హాసిని సుధా ఫ్యామిలీ బ్లాగ్‌కి స్వాగతం అండి. సాటర్డే రోజున నా మార్నింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడొచ్చేసి పిల్లలనిద్దరినైతే నిద్ర లేపుతున్నానండి. 6:30 అయితే అయింది. ఇద్దరు బ్రష్‌లు చేసి స్నానం చేసినప్పటికి ఆ టైం అవుతది కదండీ! ఇంకా 6:30 కల్లా లేపానండి. లేపేసి ఆళ్ళిద్దరికీ బ్రష్‌లు చేసిన తర్వాత అయితే నేను ఇలాగైతే కిచెన్‌లోకైతే వచ్చానండి. ఇంకా కిచెన్‌లో వచ్చేసి అన్నీ రాత్రే క్లీన్ చేసి పెట్టేసుకుంటానండి. స్టవ్ దగ్గర గిన్నెలన్నీ కూడా. అంటే క్లీన్ చేసుకుంటే మార్నింగ్ కొంచెం పని అనేది తక్కువ ఉంటుంది. లేదంటే ఇంక రాత్రి క్లీన్ చేయలేదంటే మార్నింగ్ అంతా ఇంక ఇదే క్లీనింగ్ సెక్షనే సరిపోతుంది కదా! ఇంకా త్వరగా అయితే నేను రైస్ అయితే కడిగేసి పెట్టేసుకుంటున్నానండి. తర్వాత వచ్చేసి ఇంకా ఏం వండాలో తెలియక ఇంకా ఏం వండుదామని ఆలోచించి ఇంకా శనగపప్పులు ఉన్నాయండి. ఇంకా శనగపప్పు ఇగురైతే పెట్టేస్తున్నాను. టేస్ట్ కూడా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇంకా శనగపప్పు అయితే నానబెట్టేశాను. ఆ శనగపప్పు నానేలోగా మనం ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయలన్నీ కట్ చేసుకుందామండి. దానికోసం అయితే ఫ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాను. ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఉల్లిపాయలు అన్నీ పచ్చిమిర్చి అన్నీ కూడా తీసుకుంటున్నానండి. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు తీసుకున్నాం కదండి. ఒక పక్కన పిల్లలు చూడండి ఇంకా ఆడుతూనే ఉన్నాయి ఇంకా బ్రష్ చేయకుండానే. ఇంకా వాళ్ళకి నిద్ర మొత్తం వదలడానికి కొంచెం టైం పడుతుంది. కొంచెం ఇప్పటిదాకా ఇంకా అలాగే ఉంటారు కదండి. నేను ఇలా అయితే కిచెన్లోకి అయితే ఉల్లిపాయలన్నీ పచ్చిమిర్చి అయితే తెచ్చేసుకున్నాను. తెచ్చేసుకు ఇలాగైతే కట్ చేసుకుంటున్నానండి. ఇంకా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నాను. టమాటా కూడా తెచ్చుకున్నాను. టమాటా వేసి అయితే ఎగురైతే పెడదామని ఇంక అన్నీ తెచ్చుకుని అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత బాండీలోనే ఆయిల్ వేసేసుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై అయితే చేసేసుకుంటున్నానండి. ఒక పక్కన కూర వండేసుకు ఒక పక్కన అన్నం కూడా ఉడుకుతుందండి. ఇవన్నీ ఫ్రై చేసుకుంటున్నాను కదా! అంతలోకి అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు మసాలా పేస్ట్ అన్నీ చేసి పెట్టుకున్నాను కదా! ఆ పేస్ట్ అయితే అన్నట్టుకుని అయితే మళ్ళీ కిచెన్లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా కీర కూడా తీసి పెట్టుకున్నాను. పిల్లలు స్నాక్స్ పెడదామని ఫ్రిడ్జ్‌లో తీసేసి పెట్టేసాను బయట. ఇలా అయితే ఫ్రై చేసుకున్నాను కదా! ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు అన్నీ పిల్లలకు కావాల్సిన క్యారేజ్ బాక్సులు అన్నీ కూడా తీసుకుని అయితే బయట పెట్టేసుకుంటున్నానండి. వదుక్కుని పెట్టుకున్నాను అనుకోండి ఆ స్నాక్స్ బాక్సులు కూడా మర్చిపోతాను మళ్ళీ నేను. మొన్న అలాగే స్నాక్స్ పెట్టేశాను. పెట్టేసి బాక్స్ పంపడం అయితే మర్చిపోయానండి. ఎవరికో కాదు హవ్యకే పంపడం మర్చిపోయాను. మళ్ళీ కొంచెం టిఫిన్ చేసేసిన తర్వాత మళ్ళీ 11:30కి అలా అయితే అట్టుకుని వెళ్ళారండి మా హస్బెండ్ అతని. మార్నింగే వేడి నీళ్ళు తాగడం అయితే పెట్టుకోవడం అయితే మర్చిపోయానండి. ఇంక తాగలేదు. అందుకు ఉల్లిపాయ ముక్కలు అయితే పక్కకు పెట్టేసి తర్వాత ఈ వాటర్ అయితే పెట్టేసి వేడి నీళ్ళు అయితే కాగబెట్టుకున్నానండి. కాగబెట్టేసుకున్న చల్లారిలోగా మనం మసాలాలు కూడా అన్నీ వేసేద్దాం ఇప్పుడు ఇందులో కర్రీలోకి. ఎందుకంటే ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి. ఆ మసాలాలు వేసేసి శనగపప్పు కూడా నానబెట్టి వేసేసానండి. వేసేసి ఒకసారి కలిపేసుకుని వాటర్ వేసేసుకుంటే కర్రీ అనేది ఇంకా మగ్గితే సరిపోద్దండి. మంట అన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుని ఎందుకంటే ఆ శనగపప్పు అయితే ఉడకలేదు కదా ఇంకని. అది కొంచెం టైం పడుతుందండి ఉడకడానికి. మూత పెట్టుకుని నెమ్మదిగా కుక్ చేసుకుంటున్నాను. ఓ పక్కన రైస్ కూడా ఉడికొచ్చేస్తుందండి. ఇంకా రైస్ ఒకసారి చూసేసి పలుకుందో లేదో చూసి పలుకున్నప్పుడే ఆచేస్తున్నాను. ఎందుకంటే కుమ్మని ఆచేసామనుకోండి ముద్ద అవ్వకుండా ఉంటుంది కదా! అందుకు త్వరగా అయితే ఇలాగా నేను అన్నం అయితే ఆచేసాను. వాష్ చేసిన తర్వాత ఇంకా అవన్నీ చల్లారుతాయి కాబట్టి కూర ఉడకడానికి కూడా టైం పడుతుంది కదా! అందుకు ఇంకా హాల్లోకి వచ్చేసి ఇప్పుడు పిల్లలిద్దరికీ కూడా తలస్నానం అయితే ముందు రోజు చేపించానండి. అందుకే ఇంక ఇద్దరికి ఫుల్గా అయితే ఆయిల్ పెడుతున్నాను. హవ్య చూడండి జుట్టు మొత్తం రొప్పలా ఉంటుంది. దాని జుట్టు ఎంత దువ్వునా ఇంక గింగిరాలు తిరిగిపోతూనే ఉంటుంది. ఇలా అయితే ఇంకా ఆయిల్ పెట్టేసిన తర్వాత వెంటనే ఇంకా అలా పెట్టకుండా ఇంకా తల అయితే దువ్వేసి ఇలా అయితే రిబ్బన్లు వేసి అయితే కట్టేశాను పిల్లలకి పైకి. హవ్యకి ఇంకా అందదు కాబట్టి ఒక చిన్న పిల్లకైతే వేసేస్తున్నానండి. చూసినా కదా పక్కన నేను వేస్తున్నా పక్కన నోట్లో అయితే ఎలా పెట్టుకుంటుందో. ఇలా అయితే పిల్లకేసేసానండి. పిల్లకేసిన తర్వాత పరుగు మీద వెళ్ళిపోయింది ఆడుకోవడానికి. ఇద్దరికి తలలు దువ్వినప్పటికీ కూర కూడా ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడైతే మా హస్బెండ్కి అయితే క్యారేజ్ సర్దుతున్నాను. ముందు అతనికి అయితే అటుకుని ఇచ్చేయాలి వాల్మీకి సర్కిల్కి అటుకెళ్ళైతే ఈ క్యారేజ్ అయితే ఇవ్వాలండి. వేరే అన్ని జనరల్ షిఫ్ట్ వెళ్తారని చెప్పాను కదండి. అన్ని చేతికి ఇచ్చేస్తే అటుకెళ్ళి మా హస్బెండ్ చేతికి అయితే ఇచ్చేస్తారండి. లేకపోతే క్యారేజ్ బాక్స్ అయితే సర్దేసి బ్యాగ్లో అయితే పెట్టేశానండి. క్యారేజ్ అయితే సర్దేశాను కదండి. అన్నికి ఇవ్వడానికి అయితే వెళ్తున్నాను ఇప్పుడు నేను. డోర్లు కూడా తీయలేదండి. మార్నింగ్ లెగడం లేట్ అయిపోయింది. ఇంక త్వరగా వంట అవ్వదని ఇంక త్వరగా అయితే వంట అయితే చేశాను. ఇలా అయితే నేను అటుకెళ్ళి ఇచ్చేసి వచ్చానండి. ఇచ్చేసి వచ్చిన తర్వాత అవ్య చూడండి ఏమడుగుతుందో. ఏం కాలే బిర్యానీ కావాలా? ఒక పులిహోర అయినా టమాటా రైస్ అని ఏదైనా కూడా బిర్యానీ కావాలి నాకు. బిర్యానీ కావాలి. ఆల్రెడీ పులిహోరలు అయినా టమాటా రైస్లైనా హవ్య అయితే చాలా ఇష్టంగా తింటుందండి. ఇంకేం పెట్టక్కలేదు దాని చేతితో అదే తినేస్తుంది. ఓ పప్పు వండానుకోండి తినిపించని కూడా తిరుగుతుంది. అస్సలు ముద్దట్టదు. తినిపిస్తే మళ్ళీ తింటుందండి. దానికోసమని ఇప్పుడు చిత్రాన్నం గుజ్జు ఉంటే ఇంకా గుజ్జు చేసి ఇలా అన్నం అయితే కలిపేసానండి. టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అందుకు ఇద్దరికైతే అన్నమే పెట్టేస్తాను మార్నింగ్ టైంలోని. ఈవినింగ్ టైంలో అలాగే ఏమైనా
టిఫిన్స్ ఉంటాయి కదండీ! మార్నింగ్ తిన్న టైంలో టిఫిన్స్ ఏమైనా ఉంటే ఏసి పెడతాను. లేదు అంటే రైసే పెట్టేసి, ఈవినింగ్ వచ్చే టైంలో అయితే నేను అలాగా దోస పిండి లేదా ఇడ్లీ పిండి ఏది ఉంటే రొట్టెలేసి అయితే ఇస్తానండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కూడా త్వరగా అయితే ఇలా చిత్రాన్నం అయితే తినేసారండి. తినేసిన తర్వాత ఇంక వీళ్ళిద్దరు కూడా మౌత్ వాష్ చేసేసుకుని, హ్యాండ్ వాష్ కూడా చేసేసుకుని, తర్వాత వచ్చి మంచిలు తాగేసి అయితే వెళ్ళిపోయారండి. ఇంక పిల్లలకి ఇంకా రైస్ అన్నీ పెట్టేశాను కదా ముందే. తర్వాత వచ్చేసి ఇంక స్నాక్స్ పెట్టాలి కాబట్టి ఇంక కీర పెడదామని కీర అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా సగం కట్ చేసిన తర్వాత గుర్తొచ్చింది అండి. అది కొంచెం చేదైతే వస్తున్నాయి. మొన్న ఒకసారి అలా పెడితే అవి అసలు జోషి తినలేదు. ఏది తినలేదని అడిగితే కొంచెం చేదుగా ఉన్నాయమ్మా బాగోలేదు అని అంటే ఇంకా ఒకసారి టేస్ట్ చేస్తున్నానండి. టేస్ట్ అయితే తీయగానే ఉంది. ఇంకా పిల్లలు ఇద్దరు కూడా మళ్ళీ ఇస్తే చూడమని ఇస్తే చూస్తున్నారు. వాళ్ళిద్దరు కూడా తిన్నారు. ఇద్దరు పిల్లలు కూడా బాగా తింటారండి. కీర అయితే చాలా మంచిది కూడా బాడీ అయితే హీట్గా ఉండదు కదా, అందుకు కీర కంపల్సరీ అయితే ఇస్తానండి పిల్లలకి. ఇలా అయితే బాక్స్ అన్నీ కూడా సర్దేశాను. అన్నీ సర్దేసిన తర్వాత అయితే బ్యాగుల్లోకి ఎవరి బ్యాగ్లోకి వాళ్ళు పెట్టేస్తున్నానండి. కచీప్స్ స్పూన్స్ కూడా పెట్టేసి ఇలా అయితే బ్యాగులు రెడీ చేశాను. ఇలా రెడీ చేసి హాల్లో అయితే పెట్టేశానండి. హాల్లో చూస్తున్నారు కదా, నేను అన్నీ సర్దుకుని వచ్చినప్పటికి ఇలా అయితే ఏం చేస్తున్నారు అనేది ఇంకా ఆటలు మొదలెట్టారు. ఇంకా త్వరగా నడండి అని అంటే ఇంక డైరీస్ అయితే చేయించుకుని అయితే త్వరగా అయితే మళ్ళీ వాళ్ళ కిందకైతే వెళ్ళిపోయారండి. కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఇంక బ్యాగులు పెట్టుకుని అయితే ఇలా బయలుదేరిపోయాము. మా జోషో బ్యాగ్ అవ్యో బ్యాగ్ పెట్టుకుని అయితే ఎలా నడుచుకుంటూ వస్తున్నారు చూడండి. ఇలా అయితే నడుచుకుంటూ వస్తే ఆటోకి అయితే ఎక్కేసామండి. ఆటో ఎక్కేసి ఇంకా స్కూల్ దగ్గర అయితే దిగిపోయాము. దిగిపోయిన తర్వాత ఇంకా స్కూల్లో అయితే అవ్యని దివిడేసి తర్వాత జోషికి కూడా పైకి అయితే వెళ్ళిపోయిందండి. అవి అయితే చూడండి బాయ్ చెప్తుంది. ఇంటికి వచ్చేసిన తర్వాత బట్టలు అయితే నానబెట్టాను. అవి నానడానికి టైం పడతాయి కదా, నానిలోగా ఇంట్లో పని అంతా కొంచెం ఉన్నదండి, అది కంప్లీట్ చేసుకుందాము. ముందుగా వచ్చేసి మంచం మీద బెడ్షీట్లు అన్నీ కూడా ఏది మడత పెట్టలేదండి. రొగ్గులు కూడా అలా ఉన్నాయి, అలాగే ఉన్నాయి. అందుకు ఇప్పుడు త్వరగా అయితే ఇలాగా మొత్తం రొగ్గులన్నీ కూడా మడత పెట్టేస్తున్నాను. మడత పెట్టేసి పక్క దుప్పలన్నీ కూడా మడత పెట్టేసి నీట్గా దులిపేసి ఇలా అయితే అన్నీ సర్దేశానండి. సర్దేసిన తర్వాత కిచెన్లో కూడా గిన్నెలు ఉన్నాయి కదా, మార్నింగ్ వంట చేసినవన్నీ ఇంకా అలా వదిలేసాను. ఇప్పుడైతే అవన్నీ కూడా క్లీన్ చేయాలి, నీట్గా అంతా సర్దుకు రావాలి కదా, అందుకు ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. కిచెన్ తోమాల్సి అన్ని గిన్నెలు కూడా సెంక్లో పెట్టేశానండి. సెంక్లో పెట్టేసి ఇలా తోమడం అయితే స్టార్ట్ చేశానండి. చూస్తారు కదా ఎన్ని గిన్నెలు ఉన్నాయో. ఈ గిన్నెలన్నీ కూడా తోమాలి. ఇప్పుడు ముందుగా వచ్చేసి ఇంక స్టాండ్లో అయితే ప్లేట్లు, అందులో స్టీల్ ప్లేట్లు అయితే ఉన్నాయండి, బోన్ చేసి ప్లేట్లు. ఆ ప్లేట్లు తీసి స్టాండ్లో అయితే పెట్టేశాను. గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఇలా ఉంటుంది నా రొటీన్ అంతండి. మార్నింగ్ అయితే పిల్లలు రెడీ చేసేసి కంగారు పంపించేస్తాం కదా, ఆ పంపించిన తర్వాత అయితే మొత్తం క్లీన్ చేసుకురావాలి, సామాన్లన్నీ తోమాలి, కిచెన్ క్లీన్ చేయాలి, బెడ్షీట్లన్నీ మార్చాలి. ఇంకా బట్టలు ఉంటే బట్టలు ఉతకాలండి. ఖాళీగా ఉంటాం అనుకుంటారు, ఖాళీ ఏమి ఉండదు. పిల్లలు స్కూల్కి వెళ్ళక ముందు పిల్లల పని అంతా వంట అంతా చూసుకోవాలండి. పిల్లలు వెళ్ళాక గిన్నెలు మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకురావాలి, అలాగే బట్టలు ఉంటే బట్టలు ఉతుకురావాలి కదండి. ఇలా అయితే నా కిచెన్లో పని అంతా అయిపోయిందండి. సామాన్లు ఒకటి అయిపోయినాయి కదండి, సామాన్లు ఒకటి అయిపోతే మనకు పెద్ద పని అయిపోయినట్టే. ఇంక స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటానండి. ఇంకా బట్టలు ఒకటి ఉన్నాయి కదా, ఆ బట్టలు కూడా ఉతుక్కోవాలి. నా రొటీన్ అంతా పిల్లలు స్కూల్కి వెళ్ళక ముందు వెళ్ళినాక నా మార్నింగ్ రొటీన్ అనేది ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకున్నాను కదండి. కంప్లీట్గా చూసారు అనుకుంటున్నానండి. లైక్ చేసి కూడా వెళ్తారు అనుకుంటున్నాను. లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.